అమిత్ షా అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. బేగంపేట టూరిజం హోటల్లో ఈ సమావేశం జరగనుంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే అమిత్ షా అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ యొక్క సమావేశానికి బీజేపీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. తరుణ్ చుగ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్, సునీల్ బన్సాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణు, ఈటల రాజేందర్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ముఖ్య నేతల సమావేశంలో కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనుసరించవలసిన వ్యూహం పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అందులో భాగంగా తెలంగాణ వైపు యావత్ తెలంగాణ వైపు మునుగోడు ఎన్నికల వైపు చూస్తున్నారు. ఈ ఒక మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా విజయ అవకాశాలను మెరుగుపరుచుకోలే, ఏ విధంగా మునుగోడులో ఎన్నికలను కైవసం చేసుకోలే, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ జెండా ఏ రకంగా ఎగురవేయాలనే వ్యూహరచన చేయనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టే మునుగోడులో ఎప్పుడు కూడా బీజేపీ గెలిచిన దాఖలు లేదు. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ తరఫున అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. ఇక ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళనున్న నేపథ్యంలో ఇక ఏ రకమైనటువంటి ప్రచార అస్త్రాలను ప్రయోగించాలి, మునుగోడులో ఏ రకంగా గెలిపే లక్ష్యంగా పావులు కలపాలి అనేది ఉద్దేశంతోనే ఈ యొక్క ఉప ఎన్నికలను ఏ రకంగా గెలవాలనే లక్ష్యంతోనే బీజేపీ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మునుగోడు కనుక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇది ఒక సెమీఫైనల్ లాంటి ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లే అనే సంకేతాలు ప్రజల్లోకి పంపే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఉప ఎన్నికలను బీజేపీ సీరియస్గా తీసుకుంటుంది. అందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నికలపైన ఈ యొక్క సమావేశంలో తీవ్ర కసరత్తు జరిగే అవకాశం ఉంది. ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అటు టీఆర్ఎస్ వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి, అదేవిధంగా కాంగ్రెస్కు ఓటు వేస్తే టీఆర్ఎస్కు ఓటు వేసిననే నినాదాన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అటు కాంగ్రెస్ అయితేనేమి టీఆర్ఎస్ అయితేనేమి రెండు ఒకటే పార్టీలు అని ప్రజల్లోకి ఏ రకంగా చర్చ లేపాలే అంశం పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా సంస్థాగతంగా పార్టీ బలోపేతము చేస్తేనే వచ్చే ఎన్నికల్లో విజయాలు సునాయాసం చేసుకోవచ్చు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పావులు కలుపుతున్నటువంటి బీజేపీకి ఇక సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం కూడా అవసరమే. ఈ యొక్క నేపథ్యంలోనే సంస్థాగత వ్యవహారాలు చూసేందుకు మరో జనరల్ సెక్రటరీని సునీల్ బన్సాల్ను కూడా నియమించిన సంగతి తెలిసిందే. ఈ యొక్క నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, స్థానిక అంశాలపైన ఏ రకంగా ఉద్యమించాలి అనే అంశాన్ని కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇక చేరికల అంశం కూడా ప్రధానంగా బీజేపీ వైపు చాలా పెద్ద ఎత్తున నేతలు చూస్తున్నట్టు తెలుస్తుంది. వివిధ పార్టీల నుంచి ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉంది, వారి స్ట్రెంగ్త్ ఏంది, వాళ్ళ వీక్నెస్ ఏంది, వాళ్ళని తీసుకుంటే పార్టీలోకి ఏ విధంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయనే కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు బీజేపీలో ఉన్నటువంటి పాత నాయకులు అంటే మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు, ఇటు కొత్తగా జైన్ అవుతున్నటువంటి నాయకుల మధ్య సమన్వయం ఏ రకంగా ఉండాలి, అటు కొత్త ఇటు పాత నేతలు సమన్వయంతో కలిసి పనిచేసే విధంగా కూడా అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నటువంటి పాదయాత్ర పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది. బీజేపీ పార్టీకి కూడా మంచి ఊపొస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పాదయాత్ర తీరుతెన్నులు ఏ విధంగా ఉంది, అదేవిధంగా పాదయాత్రలో వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఎలాంటి సమస్యలు పాదయాత్ర ద్వారా వస్తున్నాయి, ఎలాంటి వినతులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఇస్తున్నారు అనే అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే
మునుగోడు ఉప ఎన్నికలు, సంస్థాగతంగా బలోపేతము, చేరికలు, అదేవిధంగా పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ప్రజల సమస్యలు ఏమేమి పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రజా సమస్యలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా ఈ యొక్క కోర్ కమిటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో ఇంకా పార్టీ బలోపేతం కావాలి, అదేవిధంగా ప్రజల్లో బీజేపీ పట్ల నమ్మకం కలగాలంటే ఏ రకంగా ఉద్యమాలు, పోరాటాలు సాగించాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, పబ్లిక్ ఇష్యూస్ను ఏ రకంగా పట్టుకోవాలి అనే అంశాలపైన కూడా అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. పద్మజ. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.